అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట రథం గుడి ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో షష్ఠి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి దర్శనార్థం క్యూ లైన్ లో బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అయినవిల్లి సోమనాథ శర్మ మాట్లాడుతూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన ప్రతి కార్యంలోనూ ముందుండి దిగ్విజయం చేస్తారని, సంతాన ప్రాప్తి, గ్రహదోష నివారణకు స్వామివారి దర్శనం ఎంతో శ్రేష్టమని అన్నారు. ఆలయం వద్ద మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి మహాపర్వం. సుబ్రహ్మణ్య స్వామి అంటే మనందరికీ కూడా ఆది నుంచి అంత వరకు మన కూడా ఉంటాడు. ఎలా అంటే పుట్టుకతో చెవులు వినిపించకపోయినా, కళ్ళు కనిపించకపోయినా, పురుడుమైలో కూడా సుబ్రహ్మణ్య స్వామి నన్ను రక్షించు, నా పిల్లవాడికి కళ్ళు కనిపించేలా చూడు, వినిపించేలా చూడు అనేటువంటి నమస్కారం చేసుకుంటారు. అది చాలా విశేషం. అలా జాతకంలో దోషమున్నా, సర్పదోషమున్నా, గ్రహస్థితి భోగోపోయినా, ధర్మశాస్త్రం పూజారిష్టే సంప్రాప్తే జాతకాన్ని తన సుబ్రహ్మణ్య స్వామి ధ్యానం లక్ష్యామి శత్రు రుణ రోగ పీడ ఉపశాంతి. అంటే సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం ఆరాధన చేయడం వల్ల శత్రు బాధ, రుణ బాధ, శత్రు పీడ ఇవన్నీ కూడా ఉపశాంతి జరుగుతాయి. మనకి పుత్ర సంతానం కావాలంటే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ చేస్తారు. తర్వాత వివాహం అయిపోయినా సుబ్రహ్మణ్య స్వామి చేస్తారు. అలాగా ఏ బాధ ఉన్నా, ఇది బాధ ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ కోరికైనా పిల్లలు సద్బుద్ధి అన్ని నాగదోష